సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతిబా పూలే 128వ వర్ధంతి వేడుకలను బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు పట్టణంలోని పూలే కాంస్య విగ్రహానికి పూలమాలలతో నివాళులర్పించిన అనంతరం ఆయన సేవలను స్మరించుకున్నారు. భారతదేశంలో మొట్టమొదటి సామాజిక విప్లవకారుడు, బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి పాటుపడిన గొప్ప మహనీయుడు మహాత్మా జ్యోతిబా పూలే అని మాలీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు సుకుమార్ పెట్కులే పేర్కొన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలో బీసీ సంక్షేమ శాఖ మరియు మాలీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన జ్యోతిబా పూలే వర్ధంతి వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా పట్టణంలోని దస్నాపూర్లో గల మహాత్మా జ్యోతిబా పూలే కాంస్య విగ్రహానికి పలువురు అధికారులు, నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాయకులు సుకుమార్ పెట్కులే మాట్లాడుతూ సిపాయిల తిరుగుబాటుకు ముందే దేశంలో సామాజిక న్యాయం గురించి గళమెత్తిన నాయకుడు మహాత్మా జ్యోతిబా పూలే అని కొనియాడారు. దేశంలో అట్టడుగు వర్గాల ప్రజల కోసం అనేక సామాజిక కార్యక్రమాలను నిర్వహించారని తెలిపారు. ఆయన సతీమణి సావిత్రిబాయి పూలే భారతదేశ తొలి మహిళా టీచర్ అని, అంబేద్కర్కు సైతం గురువు పూలే అని తెలిపారు. పూలే దళితులు, వెనుకబడ్డ వర్గాల కోసం తన జీవితాన్ని అర్పించిన మహాత్ముడని, ఆయన ఆశయ సాధన కోసం అందరూ పాటుపడాలని పిలుపునిచ్చారు. మహాత్మా జ్యోతిబా పూలే 128వ వర్ధంతిని పురస్కరించుకొని ఈరోజు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి సాంఘిక సంక్షేమ శాఖ ఆవరణలో మహాత్మా జ్యోతిబా పూలే దంపతులకు పూలమాలలు వేసి, ఆ తర్వాత ఇక్కడ దస్నాపూర్లో ఉన్నటువంటి జ్యోతిబా పూలే విగ్రహానికి బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, సామాజిక ఉద్యమ పితామహుడు, ప్రముఖ సంఘ సంస్కర్త జ్యోతిరావు పూలేకి ఘనంగా నివాళులర్పించడము జరిగింది. మరి జ్యోతిరావు పూలే చేసినటువంటి సంఘ కార్యాలని గుర్తించి ప్రజలంతా కూడా ఈరోజు మరి ఆయనకు ఘనంగా నివాళులర్పించడం అనేటటువంటిది జరుగుతూ ఉంది. గతంలో జ్యోతిబా పూలే చేసినటువంటి సామాజిక సేవా కార్యాలకు గుర్తింపుగానే మరి అఖిల భారతీయ మాలీ మహాసంఘం ఆధ్వర్యంలో ఈరోజు మేము తనిషా గార్డెన్లో వాళ్ళ జీవిత చరిత్రలపైన 800 మంది విద్యార్థులు మరియు 200 మంది కార్యకర్తలకు మీలో ఎవరు విజేతలు కాంపిటీషన్ కూడా నిర్వహించి వాళ్లకు నగదు బహుమతులు కూడా అందజేస్తున్నాము. ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున అభినందనలు తెలియజేస్తూ, మరి పూలే ఏదైతే ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీల కోసం తన జీవితాన్ని అర్పితం చేసి స్త్రీ విద్యా వ్యాప్తికి తన భార్య సావిత్రిబాయి పూలేతో చేసినటువంటి సేవల్ని గుర్తించి ప్రభుత్వము ఆయనకు భారతరత్న ప్రకటించాలని చెప్పేసి మేము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్ని డిమాండ్ చేస్తున్నాం. ఇదిలా ఉంటే యువజన సంఘాల ఆధ్వర్యంలో బుధవారం మహాత్మా జ్యోతిబా పూలే వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలోని అమరవీరుల స్తూపం వద్ద పూలే చిత్రపటానికి సభ్యులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన ఆశయ సాధనకు కృషి చేస్తామని యువజన సంఘాల సభ్యులు ప్రతినబూనారు. జై జ్యోతి, జై క్రాంతి, జై జ్యోతి, జై క్రాంతి, జై క్రాంతి. జ్యోతిబా పూలే గారి ఆశయాలను సాధిద్దాం. జ్యోతిబా పూలే గారి ఆశయం. జై జ్యోతి, జై క్రాంతి, జై జ్యోతి, జై క్రాంతి. జ్యోతిబా పూలే గారి మహాత్మా జ్యోతిబా పూలే వర్ధంతి సందర్భంగా పట్టణంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో మాలీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మీలో ఎవరు విజేత కార్యక్రమంలో ఓ విద్యార్థి 10,000 రూపాయల నగదు బహుమతిని గెలుచుకోగా ఆయనను నిర్వాహకులు అభినందించారు. ప్రపంచ చరిత్రలో సంవత్సరంలో కమ్యూనిస్టు మేనిఫెస్టోను ప్రచురించారు. కంప్యూటర్ గారు 10,000 గెలుస్తున్నారు. కంగ్రాచులేషన్ సలీం, 10,000 రూపాయలు గెలుచుకున్నారు. 10,000 రూపాయల చెక్ మీకోసం రెడీగా ఉంది. సో సలీం చాలా బాగా బెల్గాం జైనత్ మండల్ నుంచి వచ్చినటువంటి ఎస్కే సలీం 10,000 రూపాయలు గెలుచుకున్నారు. మాలీ మహాసంఘం కార్యకర్తలు ప్లీజ్ వచ్చి నిలబడాల్సిందిగా